ప్రభువుని ఆరాధించక ముందు ప్రియులరా, మరి దేవుని యొక్క వాక్యంలో నుంచి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం 23 వరకు చదువుకున్నాం. మరి ఇందులో ఉన్నటువంటి కొన్ని సత్యాలు మనం గమనించినట్లయితే మన ప్రభు మన యొక్క జీవితంలో ఎంత గొప్ప పని చేశాడో 13వ వచనాన్ని గమనిస్తే తెలియపరచబడతా ఉంది ప్రియులారా. చూడండి, 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశాడు. అంధకార సంబంధమైన అధికారంలో నుంచి, సాతానుడి యొక్క అధికారంలో నుంచి, పాపం యొక్క అధికారంలో నుంచి మనలను ఆయన విడుదల ఇచ్చినటువంటి దేవుడుగా కనిపిస్తున్నాడు. ప్రియులారా, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు. మనలను మరి ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, మరి ప్రేమించేటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మరి తన యొక్క యేసయ్య యొక్క రాజ్య నివాసులుగా మనలను చేసినట్లుగా కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి 14వ వచనం చూడండి, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. అంధకార సంబంధమైన పరిస్థితుల్లో నుంచి మరి మనలను విడుదల గావించాడు. రెండవదిగా గమనిస్తూ ఉన్నట్లయితే తన రాజ్యానికి, తన కుమారుడైన యేసయ్య యొక్క రాజ్యానికి మనలను మరి యోగ్యులుగా చేశాడు. మూడవదిగా ప్రియులారా, మరి మనకు పాపక్షమాపణ కూడా ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఇన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి మన ప్రభు అయినటువంటి యేసయ్య ఎలాంటి వాడో ఒక్కసారి మనం ఒక 3-4 విషయాలు మనం గమనిస్తాం ప్రియులారా. చూడండి, 15వ వచనాన్ని గమనించినట్లయితే ఆయన ఎవరు? అంధకార సంబంధమైన పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకొచ్చిన యేసయ్య. ఆయన ఎవరు? తన యొక్క రాజ్యానికి వారసులుగా చేసినటువంటి వాడు. మూడవది, ఎవరైనా మనకు పాపక్షమాపణ అనుగ్రహించినటువంటి వాడు. ఇట్టి మరి యేసయ్య అంట ఏమై ఉన్నాడు చూడండి ప్రియులారా, 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ప్రియులారా, దేవుడి గురించి మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తున్నట్లయితే దేవుడు అదృశ్యుడు, కంటికి కనిపించడు. దేవుడు కంటికి కనిపించడు. మరి యేసు ప్రభు వారు ఎవరు? కంటికి కనిపించే విధంగా ఈ లోకానికి మనుష్యుని వలె దిగి వచ్చినటువంటి దేవుడు. అంటే ఏ దేవుడైతే మనకు కనబడట్లేదో ఆ కనబడని దేవుణ్ణి మనకు కనబడేటట్లుగా చేశాడు. మనం మనుషుల్ని ఏ విధంగా చూడగలమో మనం చూసే స్థాయిలోనికి తను తాను తగ్గించుకొని లోకానికి వచ్చాడు. కనుక ప్రియులారా, మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ మన ప్రభు ఎలాంటి వాడు అని అన్నట్లయితే అదృశ్యుడు, దృశ్యము కానివాడు. ఇంకా చెప్పాలి అంటే ప్రియులారా, మన కంటికి కనబడ్డేమో. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మనం ఆయనను కంటికి కనపడ్డంటే అర్థం ఏంటంటే ఆయనను మనం చూడలేము. ఆయనను చూస్తే కళ్ళు పోతాయి, ఆయనను చూస్తే చచ్చిపోతాం. ఏమండి, ఆయనను చూస్తే చనిపోతాం. మోషే అడిగాడు, ఏమని అడిగాడు? దయచేసి ఒక్కసారి నీ మహిమను నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు. ఏమన్నాడు అప్పుడు ప్రభువారు? నన్ను చూస్తావా? నన్ను చూచిన ఏ నరుడు బ్రతుకుడు అని అన్నాడు. ప్రియులారా, దేవుడు చేసిన సృష్టి అయినటువంటి సూర్యుడిని చూస్తేనే మనం ఏమవుతామండి? మనం ప్రియులారా, మన కళ్ళు కనిపించవు కొంత సమయం. అలానే సూర్యుడిని సృజించినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత మహిమ కలిగినటువంటి వాడో మనం గమనించవచ్చు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనిస్తూ ఉన్నట్లయితే మన ప్రభు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన
అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు అదృశ్యుడు, ఆయన ఆత్మస్వరూపి. ఆయనెవరు చూడలేరు, ఆయనెవరు చూడలేరు. ఆయన్ని చూడాలి అంటే ప్రియులారా ఏం కావాలంట? ఏం కావాలండి ప్రియులారా? నిజంగా మన యొక్క హృదయాలు శుద్ధంగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని అంటున్నాడు. హృదయ శుద్ధి కలిగినటువంటి వారు అంటే పాపము లేని వారికి మాత్రమే ఆయన కనిపించగలడు. అయితే ప్రియులారా, పాపులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అందుబాటులో వచ్చే నిమిత్తమై తన్ను తాను తగ్గించుకొని అదృశ్య దేవుని యొక్క స్వరూపం ఎలా ఉంటుందో చూపించటానికి యేసుక్రీస్తుగా ఈ యొక్క లోకానికి వచ్చినటువంటి వాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం చూడండి ప్రియులారా, ఏం రాయబడిందో. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తాం. చూడండి ఏం రాయబడిందో. 1:2 వచనం, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ఏమైందంటమ్మా? ప్రత్యక్షమాయను. ప్రియులరా, ఏ జీవాన్నైతే మనం చూడలేమో, ఆయన అదృశ్యుడిగా ఉన్నాడు, ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆ జీవం, ఆ నిత్య జీవం, ఆ పరలోకం, ఆ దేవుడు, ఆ రక్షకుడు ఏమాడంట? యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు. రక్తమాంసాలలో పాలివాడే ఈ లోకానికి వచ్చాడు. కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు అని దేవుని యొక్క వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే అదృశ్యమై ఉండేటువంటి దేవుడు, ఆయనను మన కళ్ళతో ఏమాత్రం చూడలేం, చూస్తే చనిపోతామని చెప్పాడు దేవుడు. మన గొప్ప ఉదాహరణ బైబిల్ గ్రంథంలో ప్రియులారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో భక్తుడైన శిష్యుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు. ఆయనను చూచినటువంటి వెంటనే ఎలా అయిపోయాడో తెలుసమ్మా? చచ్చిన వాని వలె మూర్ఛిల్లిపోయాడు ప్రియులారా. చచ్చిన వాని వలె పడిపోయాడంట. కాబట్టి అంత శక్తివంతుడైనటువంటి ప్రభువు ఏమండి, అదృశ్యుడు. ఆయన చూడాలంటే కష్టం. ఇంకా మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయం, అక్కడ భక్తుడైనటువంటి యెషయా ఏం చేస్తున్నాడండి ప్రియులారా? ఆయన ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో పెద్ద సింహాసనం, పరలోకపు సింహాసనం, సింహాసనం మీద ప్రభువారు కూర్చొని ఉన్నాడు. ఏమండి, ఆయన చుట్టూ కూడా ప్రధాన దూతలు ఉన్నారంట, శరాపులు. ప్రియులారా, ఆ దూతలకు 6 రెక్కలు ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి బాబు? 6 రెక్కలు. 2 రెక్కలతో ఏం చేస్తున్నారయ్యా? తమ యొక్క ముఖాన్ని కప్పుకుంటున్నారంట. ముఖాన్ని కప్పుకుంటున్నారు, కళ్ళతో చూడలేకపోతున్నారు. ఎవరిని? ప్రభు యొక్క మహిమను, ప్రభువును చూడలేకపోతున్నారు. ఎక్కడా? పరలోకంలో. ఎక్కడా? మహిమలో, భూమి మీద కాదు. ఎవరు వాళ్ళు? దేవదూతలు. ఎవరు వాళ్ళు? ఆత్మస్వరూపులు. ఆత్మస్వరూపులు సైతం ఆత్మ సంబంధమైన దేవుడైనా, మహిమలో ఉండే దేవుడైనా, ఏమండి, అదృశ్యుడైనటువంటి, కంటికి కానలేనటువంటి వాడైనటువంటి ఆ ప్రభువుని మహిమలో ఉండి కూడా, దేవదూతలయ్యుండి కూడా, ఆత్మస్వరూపులయ్యుండి కూడా ఆయన మహిమను తమ కళ్ళతో కాంక్షించలేక, చూడలేక తమ ముఖాన్ని కప్పుకుంటా ఉన్నారు 2 రెక్కలతో. 2 రెక్కలతో తమ శరీరాన్ని కప్పుకుంటా ఉన్నారు. మరి 2 రెక్కలతో, 6 ఉన్నాయి కదండి రెక్కలు, మరి 2 రెక్కలతో విహరిస్తూ ఒక దూత మరొక దూతతో సెలవిస్తున్నాడంట. ఏమనో తెలుసా? సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని మందిరానికి వచ్చినటువంటి మనం ఏమండి, ఒక చోట కూర్చోం, అటు కదులుతాం, ఇటు కదులుతాం, వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళతో మాట్లాడతాం, దేవుని మందిరంలో ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాం, అటు లేగిసి వెళ్తాం, ఇటు లేగిసి వస్తాం, పరిగెత్తుతూ ఉంటాం, అటు చేస్తాం, ఇటు చేస్తాం, భయము భక్తి లేకుండా ఉంటాం. దేవదూతలు ప్రభు సన్నిధిలో, ప్రభు ఎదుట ఉన్నటువంటి దేవదూతలు
ఆయన ముఖాన్ని కూడా చూడలేకపోతున్నారు. తమ శరీరాలను కూడా మహిమకు మరి తాళలేక శరీరాన్ని కప్పుకుంటున్నారు. ఆయన పరిశుద్ధుడని మాత్రమే కొనియాడుతున్నారు. ఇంకా వేరే శబ్దం రాట్ల వాళ్ళ నోట్లో నుంచి. అంతటి కంటికి కానలేనటువంటి గొప్ప దేవుడు ప్రియులరా మనందరికీ ప్రత్యక్షమయ్యాడు. యేసయ్యలాగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మనుష్యుడిగా వచ్చాడు. తను తగ్గించుకొని వచ్చాడు. తనను చూస్తే చచ్చిపోతాం, బ్రతకలేం. అందుకని చచ్చిపోతున్న మనలను బ్రతికించడం కోసం హీ కేమ్ ఇంటూ ద ఇమేజ్ ఆఫ్ మ్యాన్. మనుష్యుని యొక్క ఆకారంలో తాను తగ్గించుకొని ఈ లోకానికి దృశ్యమైనటువంటి వాడిగా వచ్చాడు. దృశ్యుడయ్యాడు. కంటికి కానలేనటువంటి వాడు కంటికి కనిపించే విధంగా వచ్చాడు. దేవదూతలు సైతం చూడలేనటువంటి వాడు మనందరి కోసం ఆ జీవం, ఆ నిత్య జీవం ప్రత్యక్షమైంది, అందుబాటులోకి వచ్చాడు. ఎంత గొప్ప విషయం. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా, చూడండి ఏమి రాయబడిందో. కొలస్సీ 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏమంటమ్మా? ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడంట. సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఏమండి? ఆది అయినటువంటి వాడు ఆయనే అనే మాట. ఈ మాటను పట్టుకొని అనేక మంది అన్యులు మరి యేసుక్రీస్తు ప్రభువారు సర్వ సృష్టికి ఆది సంభూతుడు, మొదట ఉన్నవాడు, ఆయన కూడా ఉన్నవాడే, తయారు చేయబడినవాడే అని అంటున్నారు. కరెక్టే. యేసు ప్రభువారు మనుష్యుడిగా తను తగ్గించుకొని వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఏమండి బిగినింగ్ ఉంది, యేసుక్రీస్తు ప్రభువారికి ఎండింగ్ ఉంది. ఏమండి? పుట్టుక దినం ఉంది, మరణ దినం ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి మరొకటి కూడా ఉంది, పునరుద్ధాన దినం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారికి మరొకటి ఉంది, ఆయన ఆది నుంచి ఉన్నటువంటి వాడే. ఆ విషయం చాలా మందికి తెలియదు ప్రియులారా. సర్వ సృష్టిలో మొదటివాడు ఆయన అంటే సృష్టిలో కూడా ఆయన ఒక భాగం అని అన్యులు అనేక విధాలుగా ఆయనను మరి నానా మాటలు అంటానికి ప్రయత్నం చేస్తున్నారేమో. అయితే తర్వాత ఉన్నటువంటి వాక్యాలు చదివితే మరి వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది ప్రియులారా. చూడండి ఏమి రాయబడిందో. 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు. ఏమండి? ఈ మాట చదవరు. ఆయన యందే సృజింపబడ్డాయంట. ఇంకా ఏమండి? ఆయన ద్వారాను. ఏమండి? సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఇంకా ఏమి రాయబడిన 17వ వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆది సంభూతుడు అనే పదాన్ని తీసుకొని మాత్రమే ఏమండి యూట్యూబుల్లో రకరకాలుగా మాట్లాడినటువంటి కేసులు ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఉన్న వాక్యాలు చదవడం లేదు చాలామంది ప్రియులారా. ప్రభు అర్థం కావడం కోసం ఈ విధంగా రాయించాడు మనకి. కనుక ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడుగా ఉన్నాడేమో, కానీ సర్వము ఆయన యందు సృజింపబడ్డాయి, ఆయన ద్వారానే సృజింపబడ్డాయి, ఆయనను బట్టే సృజింపబడ్డాయి. అందుకనే ఏం రాయబడిందో చూడండి ప్రియులారా. 17వ వచనం. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడని కూడా బైబిల్ చెప్తుంది ప్రియులారా. ఇంకా ఏం చెప్పబోతుందో తెలుసండి. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇంకెవరు లేరు ఆధారం. ఏమండి? ఆయన మొదట ఉన్నాడనంటే ఆయన కంటే ముందు ఎవరో ఉన్నారు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తా ఉంది ప్రియులారా, సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. ఆయన లేకుండా ఏం కలగలేదంట. యోహాను సువార్త 1:3 ఆయన లేకుండా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మరి యేసుక్రీస్తు ప్రభువారు సర్వ సృష్టికర్త, సమస్తానికి ఆధారభూతుడు. అన్నింటినీ ఆయనే సృజించాడు, అన్నింటికీ కూడా ఆధారభూతుడు ఆయనే అనేటువంటి సత్యం
మనం తెలుసుకున్నటువంటి వారమై ఆయన మనం ఘనపరచాలి ప్రియులారా. మూడో ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం గనక గమనించినట్లయితే ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు కూడా చూడలేకపోతున్నారు, దేవదూతలు కూడా చూడలేకపోతున్నారు. కానీ చూచే స్థాయిలోనికి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు ప్రభువారు. అటువంటి విధంగానే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వారు అనేటువంటి విషయాన్ని గమనిస్తున్నట్లయితే ప్రియులారా, మన ప్రభు అయినటువంటి దేవుడు ఎలాంటి వాడు అన్నట్లయితే దేవుడిని ఎవరు కూడా సమీపించలేరు, దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, ఆయనను తాకలేరు, ఆయనను ముట్టుకోలేరు. ఏమండి, ఆయన ఎంతటి గొప్పవాడుగా ఉన్నాడు అని అన్నట్లయితే ఒకసారి చూద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం, 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. 6:16 ఒకసారి చదవండి ప్రియులారా. 6:16 దయచేసి ఎవరు నిద్రపోవద్దు. 6:16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కనుక ప్రియులారా, ఇక్కడ 16వ వచనాన్ని గమనిస్తే ఆయన ఎక్కడున్నాడంట? సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఎక్కడంటండి? సమీపింపలేం, సమీపింపరాని తేజస్సులో ఉన్నాడంట. అంత దూరంలో ఉన్నాడంట ప్రియులారా. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగినటువంటి వాడై ఉన్నాడు. అయితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం ఏమండి 1వ వచనంలో భక్తుడైన యోహాన్ ఏమని రాస్తున్నాడు తెలుసా ప్రియులరా? చూడండి ఏమి రాయబడిందో. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెను. అర్థమైందా ప్రియులరా? దేన్ని తాకి చూచెను. ప్రియులరా, సమీపింపరానంత దూరంలో ఉన్నటువంటి గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశాలను నివసించే గొప్ప దేవుడైనటువంటి యేసయ్య మనందరికీ అందుబాటులోనికి వచ్చాడు. మనందరి కోసం ప్రత్యక్షమయ్యాడు. మనందరి కోసం శరీరాన్ని కలిగి వచ్చాడు, రక్త మాంసాలు కలిగి వచ్చాడు. మనందరం కూడా ప్రియులారా, మనం ప్రజెంట్ తాకలేకపోతున్నామేమో, శిష్యులైనటువంటి వాళ్ళు యేసు ప్రభువారు శారీరకంగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తాకగలిగారు. మన భారతదేశానికి సువార్త మోసుకొని వచ్చినటువంటి తోమ ఆయన యొక్క మరి పునరుద్ధానం తర్వాత ఆయనని కళ్ళారా చూస్తే గాని, ఆయన చేతుల్లో చేయి వేసి ఆయన వేళ్లలో వేలు పెట్టి నేను టెస్ట్ చేస్తే తప్ప నేను నమ్మనన్నాడు. అటువంటి తోమ ప్రియులరా, ఆ విధంగా మాట్లాడుతున్న సమయంలో ప్రభువారు అక్కడ ప్రత్యక్షమై తోమాను పిలిచి ఒక్కసారి నా గాయాల్లో నీ యొక్క చేయి పెట్టు అని ప్రభువారు ఆయనకు తెలియజేసినట్లుగా ప్రియులరా వాక్యం సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాం. చూడండి ఒకసారి మనం కనుక గమనించినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం, 27 తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ప్రియులరా, ఏమండి, వాళ్ళు చూచేటువంటి స్థాయిలోనికి ప్రభువారు తగ్గించుకొని వచ్చాడు. తను మరణమై తిరిగి లేచిన తర్వాత సొంత శిష్యుడే నమ్మని పరిస్థితుల్లో గమనిస్తూ ఉన్నట్లయితే నీ వేళ్లు తాకించి చూడు, నీ చెయ్యిని ప్రక్కలో ఉంచి నా గాయాన్ని కూడా తాకి నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అన్నాడు. ప్రియులారా, ఏమండి, మనుష్యులు తాకగలిగే అంత దగ్గరగా
అమరత్వంలో ఉండేటువంటి ఆయన, సమీపింపరాని తేజస్సులో ఉండేటువంటి దేవుడు మన కోసం అందుబాటులోనికి వచ్చినట్లుగా చూస్తున్నాం. పాపులమైనటువంటి మనలను, పాపము లేనటువంటి ఆయన పాపి యొక్క శరీర ఆకారాన్ని ధరించుకొని ఈ లోకానికి రక్షకునిగా అవతరించాడు ప్రియులారా. కాబట్టి ఉదయకాల సమయంలో ఒక్క నిమిషం మనల్ని మనం పరిశీలన చేసుకొని ఆ ప్రభువును గణపరుద్దామా? మన ప్రభు అయినటువంటి యేసయ్య ప్రియులారా అదృశ్యుడు, మన కంటికి కానలేనంత గొప్పవాడు. దేవదూతలు సైతం కాంక్షించలేకపోతున్నారు అటువంటి గొప్ప దేవుడు. ఏమండి, మనందరికీ కూడా అందుబాటులోనికి వచ్చాడు, దృశ్యుడయ్యాడు, యేసుక్రీస్తుగా ఈ యొక్క లోకానికి వచ్చాడు. ఈ రోజున వాక్యరూపకంగా మనందరికీ అందుబాటులో ఉన్నాడు. రెండవదిగా ఆయన సర్వమును సృజించిన దేవుడు, సమస్త సృష్టికి ఆయన ఆధారభూతుడుగా ఉన్నాడు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. సమస్తం కూడా ఆయన వల్లనే, ఆయన ద్వారానే, ఆయన్ని బట్టే, ఆయన యందు సృజింపబడ్డాయని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియులారా. మూడవదిగా మనం గమనిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా, ఆయన మరి ఏంటంటే సమీపింపరాని తేజస్సులో ఉండేటువంటి గొప్ప దేవుడు మనందరికీ సమీపంగా వచ్చాడు, మనందరి కోసం అందుబాటులోనికి వచ్చాడు. కాబట్టి మనం ఆయన్ని చూడలేం, చూచే విధంగా తగ్గించుకొని వచ్చాడు. మనం ఆయన్ని చేరుకోలేం, ఆయనే మనల్ని చేరుకున్నాడు. అంతేకాదు ప్రియులారా, ఆయన మన దగ్గరికి రావటమే కాదు, మనందరి కోసం సిలువలో బలియాగమై తన రక్తాన్ని కార్చి పాపులమైన మనం, నరకానికి వెళ్లాల్సినటువంటి మనం, సాతానుడితో పాటు నరకంలో మరి శిక్ష అనుభవించాల్సినటువంటి మనలను ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా ప్రియులారా? మనలనందరినీ కూడా తనతో పాటు తన యొద్దకు తీసుకొని వెళ్ళటానికి రానై ఉన్నాడు నమ్మిన వారందరినీ కూడా. యోహాను సువార్త 14:1-3 నేనుండు స్థలములో మీరును ఉండులాగునా. ఏమండి, ఆయన ఉండే స్థలంలోనికి మనల్ని తీసుకెళ్ళటానికి వస్తున్నాడు. ఆయన్ని సమీపించలేం, ఆయన చూడలేం, ఆయన్ని చూచేటట్టుగా చేశాడు. ఆయనతో పాటు కలిసి ఉండేటువంటి అవకాశాన్ని కూడా గొప్ప దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు భూలోకంలో నివసిస్తున్నటువంటి నీకు నాకు, ఆయన నమ్మినటువంటి నీకు నాకు ఏం చేశాడు తెలుసండి? తన యొక్క పరిశుద్ధాత్మను మనందరికీ కూడా వరంగా ఆయన ప్రసాదించినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంత గొప్ప దేవుడు, సమీపించడానికి వీలు లేనంత గొప్ప దూరంలో ఉన్నటువంటి ఆ దేవుడు మనం సమీపించే స్థాయికి వచ్చాడు. అదృశ్యుడైనటువంటి ఆయన దృశ్యుడయ్యాడు. ఏమండి, సమస్త సృష్టికి మరి ఆయనే ఆది సంభూతుడుగా ఉన్నాడు. సమస్తం ఆయన ద్వారానే సృజింపబడ్డాయి. ఆయన సర్వ సృష్టికర్తగా ఉన్నాడు. నిన్ను నన్ను తయారు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. పాపం లేని పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకేం చేశాడు? స్టార్టింగ్లో చూసాం, ఆయన మనకు పాపముల నుంచి విమోచన ఇచ్చాడు, అంధకార సంబంధమైన పరిస్థితుల నుంచి విడుదలిచ్చాడు, పాప క్షమాపణ ఇవ్వడమే కాకుండా రక్షణ ఇవ్వడమే కాకుండా తన రాజ్యానికి నివాసులయ్యేటువంటి స్థాయిని ఇచ్చాడు ప్రియులారా. మరి ఇంత గొప్ప స్థాయిని ప్రభు ఇచ్చాడు. దారిని పోయే దానయ్యను మన యొక్క ఇంట్లో కూర్చోబెట్టగలవా? కూర్చోబెట్టలేవు. దారిని పోయే దానయ్యను పిలిచి మీ ఇంట్లో మంచి సఫిస్టికేటెడ్ ఏసీ రూమ్లో కూర్చోబెట్టి పడుకోబెట్టగలవా? పడుకోబెట్టలేవు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏంటో తెలుసండి, మనం ఆయన చూడలేం, మనం ఆయన్ని సమీపించలేం. ఆయనే మన దగ్గరికి వచ్చాడు, ఆయనే మన కోసం బలియాగమయ్యాడు, ఆయనే తన రక్తాన్ని కార్చాడు, ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు, ఆయనే మన కోసం మరలా తిరిగి రానై ఉన్నాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి ప్రియులారా. ఎంత గొప్ప దేవుడు, ఒకసారి ఆలోచన చేయండి. మన కోసం తను తగ్గించుకొని ఈ లోకానికి రానై ఉన్నాడు, మనల్ని తీసుకొని వెళ్ళటానికి. ఎందుకోసం? ఎక్కడో సపరేట్గా పెడతాడా? తనుండే స్థలములో మనము ఉండులాగున అంటున్నాడు. తనతో పాటు ఈక్వల్ స్టేటస్ని ఇస్తున్నాడు, తనతో పాటు తన వలె ఉండేటువంటి భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు, తన రాజ్య నివాసులుగా చేశాడు, పాపముల నుంచి విడుదలిచ్చాడు, పాపముల నుంచి క్షమాపణిచ్చాడు. అంతేకాదు ప్రియులారా, తన రాజ్య నివాసులుగా చేశాడు. ఇంత గొప్ప దేవుడు, అదృశ్యుడైన దేవుడు, ఏమండి, సమీపింపరాని తేజస్సులో ఉండేటువంటి వాడు, సర్వ సృష్టికర్త నీకోసం నా కోసం అందుబాటులోనికి వచ్చి ఈ పనులు చేశాడు. ఇంత గొప్ప దేవుడైనటువంటి రక్షకుడైనటువంటి యేసయ్యను బట్టి మనసారా హృదయానుసారంగా ఆయన స్తుతించి గణపరిచి ఆరాధిస్తాం. తల వంచుదాం, మోకరిస్తాం.